నెరవేర్చలేకపోగా డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా అనేమో ఎన్నికలకు ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళేమో నువ్వు చెవులో చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయనకి చెవులో చెప్పేటట్టయితే ఇంక ఈయనెందుకు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాల. సంపద సృష్టిస్తా, అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సంపద సృష్టించలేక, అప్పులు పుట్టక, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు. నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే అమ్మఒడి లేదే, 2, 3, 4 అన్నారు, ఒక్కడికి లేకుండా పోయింది. రైతు భరోసా అంటే అదేమన్నాడు, ఏదో ఇది అన్నదాత సుఖీభావ్ అన్నాడు, లేదు 20,000 అన్నాడు, అది లేదు. సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు. ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు, ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు? అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలకు కదా, ఏం చేద్దామని చూద్దామని. అప్పుడు మళ్ళీ ఇంకో నాటకం ఆడదాం, అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం, మళ్ళీ ఇంకో డ్రామా వేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే 1 నుంచి అమలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, డే 1 వాయిదాలు వేయలా, డే 1 నుంచి అమలు చేశాడు. ఎక్కడ సరే మా దురదృష్టం బాగోలేదు, ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ డే 1 నుంచి దిగిపోయేంత వరకు ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమలు లేదు, ఏమీ లేదు, వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అదేమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నాడు. బాగోలేదంటే సరే, అది వేరే విషయం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంట. వ్యవస్థను నాశనం చేశాడంట, డబ్బులు లేకుండా చేశాడంట, ఖజానాలు లేవంట, ఇవన్నీ ఆయనకి తెలియదంట. విన్నారుగా, ఇవన్నీ ఆయనకి తెలియదంట. ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను అనుకోలేదు అన్నాడు వాళ్ళు చూసి. అంతకుముందు ఏం చెప్పాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. చివరకు చూస్తే అది 6 లక్షల కోట్లు చిల్లరైంది అంతే. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఆయనకి గ్యారంటీ ఇచ్చిన ఆయనేమో మాట్లాడట్లా. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కిరణ్ రాయల్ ఎవరైనా ఏమో నేను చూడలేదు, మనకు తెలియదు. ఏం జరిగింది ఆయనకి? ఏం జరిగింది ఆయనకి? ఏమో మరి నాది మహిళలు, మరి కిరణ్ రాయలు ఏం జరిగిందో మరి ఏంటో నేను కూడా చూడలేదయ్యా. ఎవరైనా మహిళలు ఆరోపణలు చేశారు ఆయన మీద? ఏమో మరి మనకు తెలియని వ్యవహారం అది, దాని జోలి మనకి ఎందుకులే. కానీ ఆ స్థాయిలో వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందా ఆ పథకాల అమలు కోసం? ఎందుకు చేయడం లేదని అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పు, నాకు అర్థం కాదు. అది కదయ్యా, వాళ్ళు 8 మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మేమేం పోరాటం చేయాలి? చేస్తున్నాంగా, ఆల్రెడీ 3-4 సార్లు ధర్నా చేశాం. వాళ్ళకు ఒకటే గ్యారెంటీ ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మేము
అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి పోరాటాలే. ఇప్పుడు 3 ధర్నాలు చేశాం. ఇప్పటికి 9 మాసాలు కాలా, ఇంకా కంప్లీట్ కాలా. ఇంకా మేము ఓటర్ నుంచి బయటికి రాలా. ఇప్పుడు 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంట్ చేసాం. మన కరెంటు ఛార్జీల మీద కరెంట్ ఆఫీస్కి ధర్నా చేసాం. మళ్ళీ ఫీజు రీంబర్స్మెంట్ మీద ధర్నా వాయిదా వేస్తూ వచ్చాం. ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల పోరాటాలు చేయటంలో వెనుకాడే ప్రశ్న లేదు. పోరాటాలు చేస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. ప్రజలు వాటిని తెలుసుకుంటారు. ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు, అది వేరే విషయం. ఇంకా టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి. చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు, అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు. సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నాడు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు. నాకు అర్థం కాల, మర్డర్ కేసులోనే 2 నెలలకి 3 నెలలకి బెయిల్ వస్తుంది. సోషల్ మీడియాలో 3 నెలల దాకా బెయిల్ రావట్లా. అంత పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను వాడుతున్నాడు ఆయన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. పెద్ద పెద్ద లాయర్లు పెడుతున్నాడు. సుప్రీంకోర్టులో అసలు పెద్ద లాయర్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి రాకోకుండా, మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకోకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్ని అంతా ఉపయోగిస్తున్నాడు. ఎంతో కాలం కొనసాగదు, కొంతకాలం కొనసాగిద్ది తప్ప కలకాలం అది కొనసాగదనే విషయం ప్రజలకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నాను, ఆయన ఇష్టం. నేను ఎందుకు అంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా. నేను అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు. అయితే రూపాంతరం చేసి ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు. చాలా మంచివాడు, సౌమ్యుడు. ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పాను. బాగా చెప్పండి. ఓకే.